హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. వెజ్ మోమోస్ చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి అండి, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుందాం. సన్నగా తరిగిన వెల్లుల్లి కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఇది వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఇది వెజ్ మోమోస్లో స్టఫింగ్ అండి. ఇది స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు క్యాబేజీ తరుగు 1 కప్ అండి. వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1/2 కప్పు క్యారెట్ తురుముకునైనా వేసుకోవచ్చండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది దగ్గర పండిద్దాం. ఇంకా కొంచెం ఈ వెజిటేబుల్స్ 80% కుక్ అయిపోవాలండి. అలాగే మీరు క్యారెట్ తురుముకుని వేసుకున్నట్లయితే మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇదిగోనండి, ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి సాసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్. వీటన్నిటిని వేసేసి బాగా మిక్స్ చేయండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇదంతా తిప్పుకుంటూ కొంచెం దగ్గర పడేటట్టు చేయండి. కొంచెం దగ్గరగా అయ్యేటట్టు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేయండి. ఇది దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. మోమోస్లోకి స్టఫింగ్ రెడీ అయిందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుని మోమోస్ చట్నీ రెడీ చేసుకుందాం అండి. మోమోస్ చట్నీకి 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. గ్లాస్ వాటర్కి ఎండుమిర్చి 8 వేసుకుందామండి. 7-8 వేసుకుందాం. ఎండుమిర్చి వేసానండి. సాల్ట్ కొంచెం. ఇందులోనే 1/2 ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా చేసుకుని వేసుకున్నానండి. 3 మీడియం సైజ్ టమోటా ముక్కల్ని కట్ చేసి ఇలా వేసుకోవాలండి. ఇవి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలండి. లో టు హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ వీటిని మగ్గనిద్దాం. టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలి. ఇలా టాస్ చేసుకుంటూ టమాటా ముక్కల్ని మగ్గనిద్దాం. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని చల్లారినాక మిక్సీ పట్టేద్దామండి. ఇదిగోనండి, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకుందాం. ఈ టమాటా ప్యూరీని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పంచదార, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్. వీటన్నింటినీ మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో వీటన్నింటిని వేసుకుని మిక్స్ చేసుకుని జస్ట్ 2 మినిట్స్ ఇలా ఉంచుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. మోమోస్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు డోన్ తయారు చేసుకుందాం. మోమోస్ కోసం 1 కప్పు మైదా పిండి అండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుందాం. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇది 10 నిమిషాలు నానద్దామండి. పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇంకొకసారి ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. రౌండ్ బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు మనం పూరీ చేసుకునే లోపు పక్కన స్టవ్ వెలిగించుకుని వాటర్ హీట్ చేసుకుందామండి. వాటర్ బాయిల్ అయిందాక హీట్ చేసుకుందాం. మూత పెట్టేద్దాం. ఇలా వీలైనంత పలుచగా
పూరి అనేది ప్రిపేర్ చేసుకుందాం అండి. దీనిలో స్టఫింగ్ పెట్టుకుందాం. స్టఫింగ్ పెట్టుకున్నాం కదండి, వాటర్ అద్దుకుంటూ చుట్టుపక్కల వాటర్ అద్దుకుంటూ మనం మోమోస్ని రెడీ చేసుకుందాం. ఇదిగోనండి మోమోస్ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా రెడీ చేసుకుందాం. ఇదిగోనండి ఇలా బాయిల్ అవ్వాలి నీళ్ళు అనమాట. ఇప్పుడు దీని మీద స్టీమ్ చేసుకోవడానికి దీనికి ఆయిల్ పూసుకుందాం. ఇలా ఆయిల్ అనేది పూసేసుకుందాం. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మోమోస్ అనేవి మనకి త్వరగా వచ్చేస్తాయి, స్టిక్కీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మోమోస్ ఎన్నైతే ఉన్నాయో ఇలా స్టీమ్ మీద పెట్టేసేసుకుందాం. పెట్టేసిన తర్వాత ఇలా పెట్టేసేసుకుందామండి. ఇలా పెట్టేసేసి దానిపైన మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందామండి. మీకు ఇలా కాకపోతే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోనండి మోమోస్ అనేది రెడీ అయిపోయినాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.